హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు నా వీడియోస్లో ఈవినింగ్ వ్లాగ్ అయితే పెడదాం అనుకున్నానండి. డైలీ మార్నింగ్ రొటీన్ అయితే పెడుతున్నాను. సో ఈరోజు అయితే ఈవినింగ్ కూడా పెడదాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ కూడా ఏ విధంగా పని చేసుకుంటా అనేది చూపిద్దాం అనేసి అనుకున్నాను. ఇవన్నీ అయితే మార్నింగ్ చికెన్ కర్రీ అట్లా నేను పాలు పెట్టిన వెంటనే మా సమీక్ష తల్లి అయితే చూడండి పడుకొని లేచిన తర్వాత కొంచెం ఈరోజు బాగానే ఆడుకుంది, పడుకుంది. ఇంకా మంచిగా నేను స్నానం చేయించి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్నం పెట్టేసి పడుకోబెట్టిన. తను లేవగానే ఇంకా మట్టిలో ఆడతా అని చెప్పేసి ఈ క్లే అయితే మేము ఇట్లా కుమ్మరోళ్ళు కుండలు చేస్తారంటారు కదా, అక్కడ నుంచి వాళ్ళ డాడీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. దీనికోసం వట్టి ఇవ్వరంట మట్టి, ఇంకా అట్లా ఇవ్వరన్నా అట్లా అని చెప్పేసి అంటే పాప ఆడుకోవడానికి అని చెప్పేసి కావాలని ఒక 50 రూపీస్ అట్లా ఇస్తే కొంచెం మట్టి ఇచ్చిండ్రు వాళ్ళు. సో ఇదైతే కొంచెం స్మూత్గా ఉంటుంది, దాంట్లో ఏమన్నా పురుగులు అట్లా వస్తాయి అంటారు కదా, అట్లా ఏం లేకుండా పిల్లలు ముట్టుకున్నా ఏం అవ్వదని చెప్పేసి ఇస్తే నేను డ్రెస్ అయితే చేంజ్ చేసిన. తనకి ఈ డ్రెస్లో లేదు, తను స్నానం చేయించేసి మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మంచిగా పడుకొని లేచిన తర్వాత కొంచెం మట్టి అంతా అంటించుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వేరే డ్రెస్ చేంజ్ చేసేసి ఆడుకో తల్లి అని చెప్పేసి జుట్టంతా పైకి పెట్టినాను తనని. సో చూడండి దాంట్లో కొంచెం వాటర్ అయ్యి మమ్మీ అని చెప్పేసి అంటే నేను వేస్తూ ఉన్నాను. పాలు పెట్టేసిన వెంటనే ఇంకా పిలిచింది నన్ను. పిలిచేసి తను ఆడుకుంటుంటే నాతో పాటు కూర్చో అట్లా అంటే నేను పాలు కూడా మొత్తం బంద్ చేసేసి వచ్చేసిన. తనతోనే ఆడుకునే వరకు కొద్దిసేపు కూర్చున్నా. ఇంకా చూడండి మట్టిలో వాటర్ వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంది. మనకు వర్షం పడే ముందు స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తూ ఉంది. అట్లే చూస్తుంటే కూడా నాకు మంచిగా అనిపించింది. తను ఆడుకుంటా ఉంటే చాలాసేపు ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంది. దాంతో కేక్ చేస్తాం మమ్మీ అట్లా అని చెప్పేసి అంటే చెయ్యు నీ ఇష్టం అని చెప్పేసి అన్నాను. ఇంకా చూడండి ఎట్లా ఆడుకుంటుందో. తనకు నచ్చిన స్టైల్లో కొంచెం కేక్ చేస్తా అని చెప్పేసి కేక్ చేసింది. పిల్లలు ఎట్లా ఆడతారు మనకు తెలుసు కదండి, మనం ఆడుకున్నట్టే చిన్నప్పుడు. సో అట్లయితే చేసింది. చేసిన తర్వాత తను కూడా వర్షం వచ్చే ముందు స్మెల్ వస్తుంది కదా మమ్మీ అట్లా వస్తూ ఉందని చెప్పేసి అంటే చాలా బాగుందండి స్మెల్ అయితే. మట్టిలో వాటర్ వేసినప్పుడు అయితే నాకైతే చాలా ఇష్టం అట్లా. ఇంకా చూడండి ఇట్లా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీగా వద్దు తల్లి ఇంకా ఆట బంద్ చేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా. సో నేనైతే లోపలికి వచ్చేసి రేపటి కోసం ఇడ్లీ పిండి పెట్టుకున్నాను కదా, ఇంకా అదంతా గ్రైండ్ చేసేసుకొని కలుపుకొని ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలోనే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. కిచెన్ అయితే కొంచెం చిందర లేకుండా నీట్గా పెట్టేసుకొని పడుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పిండి కలిపేసుకొని కొంచెం రైస్ ఉంది, మేమైతే తినే ముందే రైస్ పెట్టేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఆలోపు ఇవన్నీ అయితే చేసుకొని ఇంకా ఈవినింగ్ డిన్నర్ కూడా కొంచెం రైస్ పెట్టేసుకొని తిన్నాము. సో ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఈవినింగ్ కొంచెం మనం పని మంచిగా చేసుకొని పడుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా ఈ విధంగానే అన్నీ నీట్గా పెట్టేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి నాలాగా మీరు కూడా చేసుకుంటాను ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, మా వీడియోస్ నచ్చితే మాకోసం అయితే మా వీడియోస్ని చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకా మూవ్ అవుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా అనిపిస్తుంది నాకు వీడియోస్ అంటే కామెంట్ కూడా చేయండి. సో ఇదండి నా ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి. సో రైస్ కూడా పెట్టేసుకొని ఇంకా ఇక్కడ ఉన్న సామాన్ అంతా తీసేసుకొని ఈ విధంగా అయితే కిచెన్ నేను నైట్ ప్రిపేర్ చేసేసుకుంటాను. డైలీ అయితే ఇట్లా నేను నైట్ కొంచెం నీట్గా పెట్టేసుకొని పడుకుంటాను, మార్నింగ్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.